హాయ్ చిన్నారి పాపలు, ఇలా రండి. మీకు ఈరోజు మరో కొత్త నీతి కథ చెప్తాను. అనగా అనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు. వాడు రోజు జంతువుల్ని పక్షుల్ని వేటాడి తీసుకొచ్చి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నడుపుకునేవాడు. అయితే ఒకరోజు వాడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి ఒకచోట వల వేశాడు. ఆ వలలో ఒక జింక చిక్కుకున్నది. జింక చిక్కుకున్న తర్వాత వాడు మరుగున ఉండి చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఒక కాకి వచ్చి ఆ జింక మీద వాలి కాకితో ఎలుకతో తన స్నేహితుడైన ఎలుకను పిలుచుకొని, ఈరోజు మన మిత్రుడు అపాయంలో చిక్కుకున్నాడు. ఆ అపాయం నుంచి మన మిత్రుడిని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. నేను ఒక జింక పడుకొని ఉన్నప్పుడు దాన్ని చనిపోయినట్టుగా పడుకోమని చెప్పి దాన్ని కన్ను పొడుస్తూ ఉంటాను. అది కన్ను పొడుస్తూ ఉన్నప్పుడు నువ్వు వలతాళ్ళన్నీ పటపట కొరికేసి జింకను మనం విడిపించుకోవాలి అని ఎలుకకు చెప్తుంది కాకి. సరే అని చెప్పి కాకి జింకకు చెప్పి నువ్వు చనిపోయినట్టుగా పడుకోమని ఉపాయం చెప్పి జింక అలా పడుకొని ఉండగానే దాన్ని కన్ను పొడుస్తున్నట్టుగా కాకి వల మీద వాలి పొడుస్తూ ఉంటుంది. ఎలుక వచ్చి టపా దాన్ని వలతాళ్ళన్నీ కొరికేస్తుంది. కొరికేసిన తర్వాత కాకి చెట్టు మీదకి ఎగిరిపోతుంది. ఎలుక బొరియలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వేటగాడు వచ్చి జింకాయిగా చనిపోయి ఉందిలే, దాన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు, తర్వాత ఇంకో చోట వల వేసి ఇంకా వేరే వేట చేసుకుందాం అనుకో దూరం పోయి అక్కడ ధాన్యం చల్లి అక్కడ పక్షులను పట్టుకుందాం అనుకొని వల వేస్తాడు. వల వేసి ఇక్కడికి వచ్చేసరికి వలతాడు తెగిపోయి ఉండి జింక పారిపోతుంది. అయ్యో, ఇలా జింక పారిపోయిందే, ఈరోజు నేనేం చేయాలి అని చెప్పి మళ్ళా ఇంకో పక్షుల కోసం వేసిన వల కోసేసరికి మళ్ళీ అక్కడ వెళ్తాడు. అక్కడ వెళ్ళేసరికి అక్కడ వలలో ఉన్న పావురాలన్నీ అమాంతంగా వలని తీసుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాడు. అప్పుడు పోయేవాడు చాలా విచారంతో ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలతో చెప్పుకుంటాడు. ఈరోజు ఇలా జరిగింది, రేపు మళ్ళీ మనకు ఇబ్బందిగా ఉంటుంది కదా, నేను చాలా ఆశపడ్డాను, అక్కడ జింకను ఇక్కడ పావురాల్ని పక్షులను తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి మీకు చాలా ధనం ఇచ్చి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలనుకున్నాను, నా ఆశ దురాశ అయిపోయింది అని చెప్పి భార్య పిల్లలతో చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఇక్కడ జింక, కాకి, పావురాలు, ఎలుక అవన్నీ మిత్రులు, అవన్నీ ఒకచోట చేరి ఈరోజు మనము మన మిత్రుని కాపాడుకోవడానికి మంచి ఉపాయం చేసి వేటగాడిని మోసం చేశాము, వాడిని నిరాశ చేశాము. ఇలాగే ఎప్పటికీ మనము ఐకమత్యంగా ఉంటే చాలా బాగుంటుంది, అందరము మంచిగా ఉంటాము. ఐకమత్యమే మహాబలం అని చెప్పి ఈ కథలోని నీతి.